ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్ప సూపర్ హిట్ పుష్ప 2ని భయపెడుతోంది. సీక్వెల్ విషయంలో సుకుమార్ మాత్రం ఒక పట్టాన సాటిస్ఫై కావడం లేదు. అంతకు మించి ఏదో కావాలి. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? అందరూ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న ఐటమ్ సాంగ్ గురించే. ఏడాది నుంచి ట్రై చేస్తున్న లెక్కల మాస్టారికి నచ్చే ఐటమ్ గర్ల్ దొరకడం లేదా? వాచ్ ది స్టోరీ. పుష్ప కంటే పుష్ప 2 బిగ్గెస్ట్ హిట్ కావాలన్న పట్టుదలతో సుకుమార్ కోట్లు గుమ్మరిస్తున్నాడు. ఏడాది పాటు స్క్రిప్ట్ పైనే కూర్చుని సీక్వెల్ మొదలు పెట్టాడు. పర్ఫెక్షన్ పేరుతో అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి కావడం లేదు. అంటావా మావాను మించి సీక్వెల్ ఐటమ్ సాంగ్ ఉండాలని బాలీవుడ్ భామను రంగంలోకి దించుతున్నాడు. ఈ క్రమంలో దిశా పఠాని, కృతి సనన్ పేర్లు బయటకొచ్చాయి. పుష్ప అన్ని భాషల్లో హిట్ కావడమే కాదు, ఆడియో అయితే చార్ట్ బస్టర్ అయింది. సీక్వెల్ ఆడియో పుష్పను మించి ఉండాలన్న లక్ష్యం సుక్కుతో రకరకాల ప్రయోగాలు చేయిస్తోంది. చిన్న రోల్ తో పాటు ఐటెం సాంగ్ కోసం జాన్వీ కపూర్ ను అనుకుంటున్నారని తెలిసింది. ఒకవేళ జాన్వీ ఓకే అంటే ముందుగా సైన్ చేసిన దేవరా కంటే పుష్ప 2తోనే తెలుగు ఆడియన్స్ కు పరిచయం అవుతుంది. దేవరా సెప్టెంబర్ 27న, పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ అవుతున్నాయి. పుష్ప షూటింగ్ అంతా పూర్తయిన తరువాత చివర్లో అంటావా సాంగ్ ను తీశారు. పుష్ప 2లో ఐటెం సాంగ్ ను కూడా చివర్లో తీస్తారట. ముందుగా సీన్స్ పూర్తి చేయడం కోసం 2 యూనిట్స్ తో షూటింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మారుడుమిల్లిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఐటెం గర్ల్ గా జాన్వీ ఓకే అయితే హీరోయిన్ గా కంటే ఐటెం గర్ల్ గానే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానుంది జాన్వీ.